హాయ్ అండి. ఈరోజు నేను వేయించిన ఉల్లిపాయలతో కోడిగుడ్డు వట్టేస్తున్నానండి ఆమ్లెట్. దానికి ముందు ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. మనం గిన్నె పెట్టానండి పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయలు వేగటానికి సరిపడా ఆయిల్ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. వేగాలండి ఆయిల్. నూనె వేగడం కాదండి, నూనె వేడవ్వాలి ఉల్లిపాయలు వేసుకోవటానికి. ఆయిల్ వేడవ్వింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అందులో ఉల్లిపాయలన్నీ ఇలాగే వేసుకొని వేయించేసుకుందాము. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. పచ్చిమిరకాయలు వేసుకుందాము. 2 పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి. ఉప్పు, అంటే ఆమ్లెట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, బాగోదు. తక్కువ వేసుకోవాలి. బాగా దగ్గరికి అయిపోవాలి. బాగా అదే వేగిపోవాలండి. ఇవి వేగి వరకు ఆగుదాము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇలా వేగిపోవాలి ఉల్లిపాయలు ఆమ్లెట్కి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆమ్లెట్ వేయాలంటే ఉల్లిపాయలు చల్లారాలండి. ఇవి బాగానే చల్లారే వరకు ఆగుదాము. ఉల్లిపాయలు వేపేసాను కదండి ఆ ఆమ్లెట్లకి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఉప్పు వేసాం కదా, ఇంకా ఎక్కర్లేదండి. ఉప్పు సరిపోద్ది. ఉల్లిపాయలు వేసి వేపేసాను నేను. ఇప్పుడు గుడ్లు కొట్టుకొని వేసుకుందాము. ఈ గుడ్లన్నీ వేసేద్దామండి. 6 గుడ్లు వేస్తున్నాను నేను. గుడ్లన్నీ కొట్టేసుకుందాము. ఈ కలుపుకునే లోపల పొయ్యి అంటించుకుందామండి. మనం గిన్నె బాండి పెట్టాను. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ ఆమ్లెట్కి, ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేపాం కదండి ఆయిల్లో. అందు గురించి స్టవ్ వెలిగించుకుందాము. ఈ లోపల ఇది వేడవుద్ది. గిల కొట్టుకుందాం గుడ్లు ఈ ఉల్లిపాయలు అన్నీ. కలిపేసానండి గుడ్లు ఉల్లిపాయలు అన్నీని, కారం అన్నీని. కిందలో ఏమీ ఎక్కర్లేదు. ఆయిల్ వేసాం కదండి, మూకుల్లో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేసుకుందాము. మూత పెట్టేద్దామండి. బాగా అంటే బాగా పైకి వస్తుంది, స్పాంజీ లాగా. సిమ్లో పెట్టుకోవాలండి. స్పీడ్లో అయితే వేయకూడదు. ఈ ఆమ్లెట్ని సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. చూద్దామండి. తిరిగేసుకుందాం. ఇప్పుడు తిరిగేసానండి. మళ్ళీ రెండేపు కూడా కాల్చుకోవాలి. మూత పెట్టేద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము. మిగతా కూడా ఇలాగే వేసేసుకుందాము.